ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. 40వ సంకీర్తన 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతములను జరిగిస్తాడు. ఈ వాక్యము వినుచున్న మీరు అనేక కార్యాలను గురించి ఎంతగానో చింతను కలిగి ఉన్నారా? ఎంతో కాలము నుండి ప్రార్థించుచున్నాము, కానీ మా ప్రార్థనకు జవాబు రావడము లేదు అని దిగులు చెందుతున్నారా? అయితే భయపడకండి. ఎందుకంటే మీరు ఈ లోక మానవుల కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే వారు మిమ్మను చేయి విడిచిపెడతారు, కానీ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు మీరెంత మాత్రమూ అవమానము పొందరు. మీరు నూతన బలమును పొందుకుంటారు. యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, మీరు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన మీ ఎదురు చూపులకు జవాబును కలుగజేసి పక్షిరాజు వలె మీరు రెక్కలు ధరించి ఎగురునట్లు చేస్తాడు. ఇంకను యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు అన్న వచనము ప్రకారము, మీరు కోరిన ప్రతి వాటిని తగిన సమయమందును మీరు స్వతంత్రించుకొనుటకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అన్న వచనము ప్రకారము కొన్ని అవసరముల కొరకు మనం ఎదురు చూడవలసిన అవసరము ఉంటుంది. ఈ విధముగా కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభు మనకు సహనమును అనుగ్రహిస్తాడు. అటువంటి సమయంలో ఆయన సన్నిధిని ఆనందించుచు పరిశుద్ధముగా జీవించుటకు ప్రభువు కృపను అనుగ్రహిస్తాడు. కనిపెట్టుకొని ఉండుట చాలా కష్టతరమైన విషయం. అనేకులు ఆశించినది వెంటనే లభించకపోయినప్పుడు నిరాశపడతారు. కొందరైతే మన జీవితమే ఇంత అని తమను తాము సమాధానపరుచుకొనుచున్నారు. కానీ మనము దేవుని పాదసన్నిధిలో తినకుండా నిద్రించకుండా ప్రార్థించెదము, అయినను మన ప్రార్థనకు జవాబు రాలేదని నిరాశ చెందుతాము కదా. ప్రిలారా, ప్రభువైన యేసును ముఖాముఖిగా చూడవలెనని, ఆయన యొద్ద నుండి నేను జవాబును పొందవలెను అని అద్భుతమును పొందుటకు అనేకులు ఈరోజు దేవుని మందిరాలకు వెళ్ళుచున్నారు. విశ్వాసముతో వచ్చిన వారు వేడుకొనిన దానిని ప్రభు అనుగ్రహించున్నాడు. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేనును వారి మధ్య ఉందునని చెప్పెను అని ప్రభు సెలవిచ్చిన ప్రకారము, ప్రిలారా, మనము విశ్వాసము కలిగి ప్రార్థించినప్పుడు ఆయన మీ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసు నామమున మనం అడిగినప్పుడు ఆయన మన పట్ల అద్భుతములను జరిగిస్తాడు. కనుక కలవరపడకండి. దేవుడు దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు కూడా అనేకసార్లు సమస్యల ద్వారా, అవమానములు, నిందల ద్వారా సొమ్మసిల్లి అలిసి ఉండవచ్చును. వివాహము కాలేదా? ఎంతో కాలము నుండి సంతానము లేదనియో అప్పులతో సతమతమవుతున్నాం. మేమెంతో కాలము నుండి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. మా జీవితంలో దేవుడొక అద్భుతము చేస్తాడా అని ఆయన కొరకు వేచి ఉన్నారా? అయితే కలవరపడకండి. ఎందుకంటే అటువంటి సమయంలో మీరు దేవుని సన్నిధిలో గడపండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటూ విశ్వాసములో దృఢముగా నిరీక్షణ కలిగి ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు మీరు నూతన బలమును పొందుకుంటారు. ఇంకను మీ సమస్యల ద్వారా అలసి సొమ్మసిల్లిన మీకు ఆయన బలమును అనుగ్రహిస్తాడు. శక్తిహీనులైన మీకు బలాభివృద్ధిని కలుగజేయవాడు ఆయనే. యెహోవా కొరకు కనిపెట్టుకొనుచు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు విడుచు ప్రతి కన్నీటి బొట్టును దేవుడు తుడుస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా,
మీరు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవచ్చు, బలము గలవారై దేవునిలోను ఈ భూమి మీద మీరు వర్ధిల్లుచు ఆశీర్వదించబడతారు. కాబట్టి అట్టి రీతిగా మన ప్రార్థనా జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకొనుటకటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును బహుమానముగా ఇచ్చిన మీ ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయుచున్నాం. అయ్యా, మమ్మను సాతాను బంధకముల నుండి విడిపించుము. ఈ లోక సంబంధమైన బలహీనతల వలన సొమ్మసిల్లి ఉన్నతమైన స్థితిలో ఉండలేకపోతున్నాం. దయతో మమ్మను క్షమించి మా అతిక్రమములను మన్నించి నీ కుమారుడైన యేసు క్రీస్తు రక్తముతో కడిగి మమ్మలను శుద్ధులనుగా చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక, మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా, ఈ దినాన బిడ్డలందరినీ దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ తాకి శీఘ్రమైనటువంటి స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన, సంతోషకరమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న, పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడవు అంటున్నావు. ఏ బిడ్డ ఈ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో, వారి కుటుంబాలలో, ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన, ఆయాసము, లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.